హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ టమాటో కర్రీని ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఎలాంటి మసాలాలు వాడకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లి తరుగును వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలానే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడిన తర్వాత దీంట్లోకి చిన్నగా తరిగిన 1 కప్పు దాకా టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తపడేంత వరకు దీనిపైన మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత దీనిపైన ఉన్న మూత తీస్తే టమాటా ముక్కలన్నీ కొంచెం ఇలా మెత్తగా మగ్గి ఉంటాయి. అప్పుడు దీంట్లోకి చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ పావు కేజీ దాకా చిక్కుడుకాయలను వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలను కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఈ చిక్కుడుకాయల నుండి వచ్చే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా కారం వేసుకొని ఈ కారం అంతా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని అలాగే విజిల్ కూడా పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి ఇదంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ కూడా మీకు సరిపోయింది అనిపిస్తే కనుక చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఈ చిక్కుడుకాయ కర్రీలోని వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. చూసారుగా చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching this video.